గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మా, చెప్పు. అదే స్టోరీ నెరేట్ చేయడానికి. రైట్ కూర్చో. ఇండస్ట్రీని మార్చాలి కానీ గేమ్స్ పెండింగ్ ఉన్నాయమ్మా. సో లైన్ చెప్పు, నచ్చితే ఫుల్ నరేషన్కి వెళ్దాం, ఓకేనా? లైన్ అంటే స్క్రీన్ ప్లే బేస్డ్ కదండి ఇది. డైలాగ్స్ చెప్తే బాగుంటుంది. లైన్ చెప్తే మీకు నచ్చకపోవచ్చు. నువ్వు లైన్ చెప్పు, నచ్చిందో లేదో నేను చెప్తా. సరే సార్. కాలం గాయాన్ని మానుస్తుంది అనేది కాన్సెప్ట్ అండి. ప్రేమ ఫెయిల్ అయినంత మాత్రాన ప్రపంచం ఆగిపోదు. ఆ గాయం మాట్లాడానికి కొంచెం టైం పడుతుందండి. నెగటివ్ ఎండింగ్ అంటే లాస్ట్ లో వేరే అమ్మాయితో ప్రేమలో పడిపోతాను చూపించేస్తామండి. నోయా. చూడమ్మా, మనం ఇండస్ట్రీని మార్చడానికి వచ్చాం, అందుకే కదా అమ్మాయి అయినా నీకు ఛాన్స్ ఇచ్చింది, అవునా కదా? ఇప్పుడు లాంచ్ కదా, లవ్ స్టోరీ, యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామా, ఫార్ములా. అటు చూడకు, ఆ ఫార్ములాలోనే వెరైటీ. ఇలాంటి స్టోరీ రాసి వచ్చాయి, ఇండస్ట్రీని మార్చిద్దాం. సరే సార్. డోంట్ లూజ్ హోప్ లేడీ. ఈ గేమ్ అస్సలు అవ్వట్లేదురా. లెట్ మీ ప్లే యాజ్ ఎ బిగినర్. సార్ మీరు అడిగిన ఎలిమెంట్స్ నా దగ్గర స్టోరీ ఉంది సార్. గేమ్ రా, విందాం. కంగారు ఆ విషయం మర్చిపోయింది సార్. ఒక్క 5 minutes ఇవ్వండి సార్. ఫస్ట్ సీన్ చెప్తాను, మీకు నచ్చితే నెక్స్ట్ సీన్కి వెళ్దాం సార్. షో. మన బాబు బేవచ్చ హ్యాండ్సమ్ కదా సార్. బాబా మన హీరో సార్. ఒక రేంజ్ లో స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది కదా కదా. మన కథలో హీరో మంచి స్విమ్మర్ అన్నమాట. ఫస్ట్ షాట్ లో స్విమ్మింగ్ పూల్ డైవ్ చేస్తాడు. థియేటర్ అమ్మాయి ఫ్లాట్. న్యాచురల్లీ. అంటే అబ్బాయి అంత అందంగా ఉంటాడు కదండి, పాప వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్. దే ఆర్ హెల్ప్లెస్. థాంక్స్ అండి. మరంత హ్యాండ్సమ్ బీభత్సమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న హీరో రొటీన్ గా ఒక రిచ్ కాలేజీలో కొత్తగా జాయిన్ అవ్వాలి. తప్పదు మరి. మరి లవ్ స్టోరీలో అబ్బాయి ఉన్నాక రొటీన్ గా అమ్మాయి కూడా ఉండాలి. అదిగో ఒక అందమైన అమ్మాయి దివి నుంచి భువికి దిగి వచ్చినట్టుగా. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఈ అమ్మాయిని పోలిన అందం ఉండదండి. తప్పదు మరి, ముంబై నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఎక్స్క్యూజ్ మీ, నేను ముంబై నుంచి కాదండి, చెన్నై నుంచి. ఓకే ఏదో ఒకట్లేండి. మరి అంత అందమైన అమ్మాయి రొటీన్ గా మన సంజు జాయిన్ అయిన రిచ్ కాలేజ్ అని జాయిన్ అవుతుంది. జాయిన్ అయితే సరిపోతుందా? ఆ అమ్మాయిని చూడగానే అబ్బాయి ఫ్లాట్. ఇలకు చేరిన పూల పసిడి రేకులే దారి మురిసిపోయేనా. సాగరివో సారికవో మాటలు దాచిన మౌనికవో దీపికవో గీతికవో వేసవి జాబిలివో వేకువలో ఓకలవో ఆకల చూపిన వేదికవో గాయనివో గామినివో నీ యొక్క ఏలికవో ఎంబరివో.